హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే మీకు ఒక పెద్ద శుభవార్త. ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకు అంటే కేవలం 25 మార్కులకి ఎగ్జామ్ పెట్టి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో మనకి అటెండర్ లెవెల్తో పాటు ఇంకా ఆఫీసర్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే ఇంటర్ వాళ్ళకి కాదు, డిగ్రీ వాళ్ళకి, ఇంకా పై స్థాయి చదువులు చదివినటువంటి వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా ఆన్లైన్లో ఈ రోజు నుంచి ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది కదా, ఆ యొక్క ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే నిన్ననే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ TSLPRB ఉంది కదా, వాళ్ళైతే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేపడుతున్నారనమాట. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 27th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. మనకి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 15th డిసెంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ www.tgprb.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే సైంటిఫిక్ ఆఫీసర్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించినటువంటి ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్స్కి సంబంధించి మనకి ఇక్కడ వివిధ రకాల విభాగాల్లో ఇక వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సైంటిఫిక్ ఆఫీసర్స్కి సంబంధించి పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేనే 45,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 60,000కి పైగానే సాలరీ వస్తుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కూడా సిమిలర్ సాలరీ అయితే ఉంటుంది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకేమో దాదాపుగా 40,000 వరకు అయితే సాలరీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి కూడా దాదాపుగా 40,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఎటువంటి టెంపరీ జాబ్స్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ కాదు, అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఇక్కడ వేకెన్సీస్ అనేవి మనకి వివిధ రకాల క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్రతి పోస్ట్కి మీరు గమనించినట్లయితే అక్కడ ఓపెన్ కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసి పోటీ పడచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఆ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చూడండి. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 జూలై 2025 నాటికి మీకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే SC, ST, BC క్యాండిడేట్స్ ఉంటారో మీకు ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 39 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయి వీటికి మీరు అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ పోస్టుల వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలకి ఎవరైతే ఇంటర్మీడియట్లో MPSC కానీ లేదంటే BPSC కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి సంబంధించి కంప్యూటర్స్ విభాగంలో పోస్టులకి ఎవరైతే డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదంటే BCA చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీలో MPCS కానీ BCom కంప్యూటర్స్ కానీ BCA డిగ్రీ కానీ ఎవరైతే చదువుంటారో వాళ్ళు ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే
అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్, బయాలజీ లేదా సెరాలజీకి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఎస్సీ డిగ్రీ అనేది ఎవరైతే బయాలజీ కానీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బాటనీ, జెనెటిక్స్, లేదంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విత్ ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ చదివిన వాళ్ళు, లేదంటే బీఎస్సీ ఫోరెన్సిక్స్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే బీఎస్సీ ఫోరెన్సిక్స్ చదివినటువంటి వాళ్ళు బయాలజీ, జువాలజీ, బాటనీ అనేది ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే కెమికల్ విభాగంలో ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెక్నీషియన్స్కి సంబంధించి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ కానీ, లేదంటే బీఎస్సీ ఫోరెన్సిక్స్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ లేదా జనరల్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్ విభాగంలో చదివిన వాళ్ళు, లేదంటే బీఎస్సీ ఫోరెన్సిక్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ పోస్టులకి ఎంఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంటెక్, ట్రిపుల్ ఈసీఈ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సిఎస్సి లేదా ఐటీ చేసినటువంటి వాళ్ళు, లేదంటే ఎంసీఏ చేసిన వాళ్ళు, లేదంటే ఫారెన్సిక్ సైన్స్ విత్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ లేదా సెరాలజీ విభాగంలో పోస్టులకి ఎంఎస్సీ అనేది ఎవరైతే సంబంధిత సబ్జెక్ట్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కెమికల్ విభాగంలో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి కెమిస్ట్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ విత్ కెమిస్ట్రీ అనేది ఎంఎస్సీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సైంటిఫిక్ ఆఫీసర్స్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి కూడా ఏంటి అంటే ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు నోటిఫికేషన్లో క్లియర్గా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఆ సంబంధిత డిసిప్లిన్లో మీకు ఎంఎస్సీ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాల గురించి చెప్తున్నాను. మిగతా పోస్టులకి సంబంధించి మీకు కావాలంటే నోటిఫికేషన్లో చూడండి. ఇక్కడ ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలకి ఏంటంటే అప్లై చేసిన వాళ్ళందరికీ ముందుగా మీకు వెయిటేజీ మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్కి వెయిటేజీ అనేది ఏ విధంగా తీస్తారంటే మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్సీకి ఏమో 20 మార్క్స్ వెయిటేజీ తీస్తారు, ఇంటర్మీడియట్కి ఏమో 30 మార్క్స్, గ్రాడ్యుయేషన్కి ఏమో 15 మార్క్స్, పీజీ చేస్తే 10 మార్క్స్, ఈ విధంగా 75 మార్క్స్కి వెయిటేజీ తీస్తారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. అంటే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామినేషన్కి 1:5 రేషియోలో అయితే పిలుస్తారు. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ కూడా అనెక్సర్ 3లో ఇచ్చారు నోటిఫికేషన్లో, కావాలంటే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. 1 అవర్ అయితే ఒక ఎగ్జామినేషన్ అది ఉంటుందన్నమాట. దీని తర్వాత మీకు ఈ జాబ్స్కి సంబంధించి వెయిటేజీ మార్క్స్ అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ మార్క్స్ టోటల్గా 100 మార్క్స్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారనమాట. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారు. సో మీకు కంప్లీట్గా నోటిఫికేషన్లో ఏ పోస్ట్కి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ల్యాబొరేటరీ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి సిలబస్ అనేది చెప్పాను కదా, అనెక్సర్ 3లో ఉంటుందని చెప్పేసి. ఏ టాపిక్స్ మీద ఉంటుందంటే మీకు అనిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్, అలాగే హెరిడేటరీ అండ్ ఎవల్యూషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఈ యొక్క 3 యూనిట్స్కి సంబంధించి సెక్షన్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మిగతా పోస్టులకి సంబంధించి కూడా ఏ టాపిక్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ అనేది మీరు నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. ఫ్రెండ్స్ ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. టోటల్గా మనకి 60 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి మనకి tgprb.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో 27 నవంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మాత్రం సో మీరు కూడా ట్రై చేయొచ్చు, కాకుంటే మీకు నాన్ లోకల్ కిందకి అయితే కన్సిడర్ అనేది చేస్తారనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఇంకా మీద డౌట్ ఉన్న నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియో నిన్ననే రిలీజ్ అయింది అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.